ఒకరికొకరు పూలదండ మార్చుకోవాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే చమత్కారం జరుగుతుంది. వాల్మీకి మహర్షి రాస్తాడనమాట రామాయణంలో. రాముడికి ఆజానుబాహం అరవింద దళాయతాక్షం అని పేరు. ఆజానుబాహం అంటే రాముడు చాలా ఎత్తు ఉంటాడని అర్థం. ఎంత ఎత్తు ఉంటాడంటే మనం నిలబడితే మన చేతులు మోకాల వరకే అందుతాయి, కానీ రాముడు నిలబడితే చేతులు పాదాల వరకు అందుతాయంట. అంత ఎత్తు ఉంటాడు శ్రీరామచంద్రమూర్తి. సీతమ్మ ఏమో దానికి విభిన్నంగా పొట్టిగా ఉంటది. ఆమె తల రాముడి నడుము వరకే వస్తుందంట, అంత పొట్టిగా ఉంటుంది సీతమ్మ. జీలకర్ర బెల్లం పెట్టుకున్న తర్వాత రాముడు సీతమ్మ మెడలో అవలీలగా పూలదండ వేసేశాడు. సీతమ్మ తిరిగి పూలదండ వేయాలి కదా, అంటే రాముడు చాలా ఎత్తున్నాడు, సీతమ్మ ఏమో పొట్టిగా ఉంది. రాముడు అందటం లేదు, ఇట్లా తల కూడా వంచట్లేదు, కనీసం ఇట్లే నిలబడ్డాడు నిటారుగా. సీతమ్మ ఇట్లా దండ పట్టుకొని భయంతో కాస్త సిగ్గుతో ఇట్లే పట్టుకొని నిల్చుంది. అక్కడ వచ్చిన వాళ్ళందరూ చూస్తున్నారు, పెళ్లి పెద్దలు, ఎందుకు సీతమ్మ దండ వేయకుండా అట్లే పట్టుకొని ఉంది, ఏమైంది ఏమైందని అందరు ఇదే చూస్తున్నారు. ఆమె అవస్థ ఎవరికి తెలియట్లేదు. అక్కడ ఈయన ఎత్తున్నాడు, అందడం లేదు, తల వచ్చట్లేదు అని ఎవరికి తెలియట్లేదు. వీళ్ళ అవస్థ లక్ష్మణుడు గ్రహించాడు. లక్ష్మణుడు ఏం చేస్తాడంటే, రామ నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు కదా, నాకు ఒక్క వరం ఇవ్వు అని అడుగుతాడు లక్ష్మణుడు. సామాన్యంగా మన పుట్టినరోజు ఉన్నప్పుడు పెళ్లి రోజు ఉన్నప్పుడు పిల్లలు ఏమన్నా అడిగితే తల్లిదండ్రులు కాదన్నారు కదా, ఏం కావాలంటే అది చేస్తామంటారు. అట్లా నీ పెళ్లి జరుగుతుంది, నాకు ఒక వరం ఇవ్వమని చెప్పేసి సమయం చూసి అడుగుతాడు లక్ష్మణుడు. సరే ఇస్తాను, పోయి ఏ వరం కావాలో కోరుకుంటాడు రామచంద్రమూర్తి. నీ పెళ్లి జరుగుతుంది కదా, నాకు కూడా పెళ్లి జరిగేటట్టు తొందర అనుగ్రహించు, నాకు కూడా పెళ్లి అవుతుంది, ఆ పెళ్లి బట్టల మీద నువ్వు అనుగ్రహిస్తే నాకు తొందర పెళ్లి అవుతుంది అని లక్ష్మణుడు భావించి అడుగుతాడు. సరే అని చెప్పేసి అనుగ్రహిస్తాను అని రామచంద్రమూర్తి అంటాడు. లక్ష్మణుడు రాముడి పాదాల మీద పడతాడు దీవించమని. రాముడు ఏం చేస్తాడు, తల వంచి లక్ష్మణుడిని లేపేటప్పుడు సీతమ్మ ఠక్కుమని రాముడి వెంట దండ వేస్తాడు. సేమ్ మీరు కూడా అట్లే ఉన్నారు, ఈయన నడుము భాగం అయితే కొట్టి ఉంది, బాగా సరిపోయింది సీతమ్మ. అట్లా సీతారామచంద్రమూర్తి ఆ విధంగా దండలు మార్చుకునేటప్పుడు ఈ చమత్కారం జరిగింది అని వాల్మీకి మహర్షి రాస్తారనమాట. సీతాపదేశి ఒక రాముల వారి కళ్యాణం జరిగితే సామాన్యంగా రాముల వారి కళ్యాణం భద్రాచలంలో నుంచి మొదలుకొని ప్రతి ఊరు, ప్రతి దేవాలయం, ప్రతి వీధిలో రాముల వారి తలవాలు జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళ ఆదర్శ దంపతులు. ఎందుకు అంత ఆదర్శ దంపతులు అంటే ఒకరి మనసును ఒకరు బాగా అర్థం చేసుకున్న వాళ్ళు. అంటే ఎక్కడ వెళ్ళినా వేల మంది ప్రజలున్నా ఆ ప్రజలలో ఉన్నప్పుడు రాముడికి ఏమైనా అవసరం వచ్చి సీతమ్మ దిక్కు చూస్తే చాలట. రాముడికి ఏం అవసరం వచ్చిందో కనసైగల్లోనే తెలుసుకొని ఆ అవసరాన్ని తీర్చిపెట్టేది సీతమ్మ. సీతమ్మకి ఏమైనా అవసరం వచ్చి రాముడి దిక్కు చూస్తే చాలు, రాముడు కూడా ఆ అమ్మవారికి ఆ పని చేసి పెట్టేవాడు. అంటే కనుసైగలతోనే మనస్సుతో మాట్లాడుకొని ఒకరినొకరు అర్థం చేసుకుని కష్టంలో సుఖంలో పాలు పంచుకొని ఆ విధంగా ఎంత కష్టం వచ్చినా అడవి పాలైనా అన్ని భరించిన సీతమ్మ చాలా సుకుమారంగా పెరిగింది. తన రాజ్యంలో ఒక కష్టం లేకుండా పెరిగింది. అంతటి ముద్దు సీతమ్మ రాముడి వెంబడ, నేను కూడా నీ వెంబడ అడవికి వస్తాను, నువ్వు ఎక్కడుంటే నాకు అదే రాజ్యం, నువ్వు ఎక్కడుంటే నాకు అదే స్వర్గం అని చెప్పేసి భర్తను వదలకుండా, భర్త కష్టాల్లో నడుస్తున్నప్పుడు కష్టాల్లో నడిచింది, సుఖంలో ఉన్నప్పుడు సుఖానికి తోడుగా ఆదర్శంగా నిలిచింది. కాబట్టి వారిద్దరూ ఆదర్శ దంపతులు అయ్యారు. ఒక రాజుగా ఎలా ఉండాలో రాముని చూసి నేర్చుకోవాలి. ప్రజలకు ఏ లోటు లేకుండా ధర్మబద్ధంగా ప్రజలను సంతోషంగా చూసుకున్నాడు కాబట్టి ఆనాడు రామరాజ్యం వచ్చిందని ఇప్పటికీ ప్రసిద్ధి. అందుకే నాయకుడిగా ఎలా ఉండాలో రాముని చూసి నేర్చుకోవాలి. ఒక భార్య దగ్గర భర్తగా ఎలా ఉండాలో ఆయన చూసే నేర్చుకోవాలి. ఒక తండ్రి దగ్గర కొడుకు ఎలా ఉండాలో ఆయన చూసే నేర్చుకోవాలి. అన్నాదమ్ముళ్ళ దగ్గర ఎలా ఉండాలో ఆయన చూసే నేర్చుకోవాలి. మనకు చెడు చేసే వాళ్ళని ఎలా శిక్షించాలో రావణుడి అటువంటిని ఆయన చూసే నేర్చుకోవాలి. ఎంత కష్టం వచ్చినా కూడా ధర్మం తప్పలేదు శ్రీరామచంద్రమూర్తి, ఇది కూడా ఆయన చూసే నేర్చుకోవాలి. అందుకే ఆ శ్రీరామచంద్రమూర్తి కళ్యాణం ఇన్ని ఆదర్శప్రాయుడు కాబట్టి రామనవమి రోజు భద్రాచలం నుండి మొదలుకొని ప్రతి ఊరు, ప్రతి వీధి, ప్రతి వాడలో జరుగుతుంది. అందుకే ఒక్కసారి రామ కళ్యాణం జరిగితే లోక కళ్యాణం అంటారు. అటువంటి రామ కళ్యాణము మీ ఇంట్లో జరిగితే ఎంత పుణ్యం రావాలి మీకు. మామూలుగా కన్యాదానము పంచభూతాల సాక్షిగా
వేద మంత్రాల సాక్షిగా వచ్చిన బంధుమిత్రాదుల సాక్షిగా కాలు కడిగి అమ్మాయిని కన్యాదానం చేసి అబ్బాయికి అప్పగిస్తారు. అట్లా ఒక్కసారి మనుషుల పెళ్లిలో కన్యాదానం చేస్తేనే భూమండలం మొత్తం దానం చేస్తే ఎంత ఫలితం రావాలో, 1,00,000 ఆవులను దానం చేస్తే ఎంత ఫలితం రావాలో, 1,00,00,000 మంది బ్రాహ్మణులకు అన్నదానం పెడితే ఎంత ఫలితం రావాలో, 100 పెద్ద పెద్ద యాగాలు చేస్తే ఎంత ఫలితం రావాలో అంత ఫలితం మనుషుల పెళ్లిలో కన్యాదానం చేస్తే వస్తుందంట. మనుషుల పెళ్ళప్పుడు కన్యాదానం చేస్తే ఇంత ఫలితం వస్తే సాక్షాత్ రాముడి కళ్యాణం మన ఇంట్లో జరుగుతుంది, మనం ఇక్కడ కన్యాదానం చేస్తున్నాం, మనకింత ఫలితం రావాలనేది మీరు ఊహించుకోవచ్చు. అందుకే ఆ కళ్యాణం జరగడం ద్వారా మీ ఇంట్లో మీకు కూడా మీ వంశం ముందుకు వెళ్తుంది. అంటే మీ పిల్లలకు మీ అమ్మాయికి తొందరగా వివాహం కావాలి, వారు కూడా మంచి ఇంటికి పడాలి, పిల్లా పాపలతో మనవడు మనవడాలను ఎత్తుకొని మీరు కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఈ సీతారామ కళ్యాణ మహోత్సవం మీ ఇంట మేము జరిపిస్తూ ఉన్నాము. ఇక్కడ పూలదండ మార్చండి. ఇక్కడ రాముడు, ఇక్కడ ఆమె మెడలో వేయద్దు, మళ్ళీ ఇక్కడ రాముడికి మట్టించి అక్కడికి పోయి అక్కడ రాముడి సీతమ్మ నీకు అందుతాడా లేదా ఆయన పుష్ప ఇట్లా పెట్టేసి పుష్పావతే ప్రసోవతే ఇక్కడ గుర్తించి పుష్పావతే ప్రసోవతే పదనీర ఫలావత అశ్వాయువ సదిత్వరేర వీరద పారయిష్ణవః పుష్పమాలికాం సమర్పయామి. మీ బాబు చూస్తున్నాడు, నేను ఎప్పుడు వేస్తాను అతను కన్యాదాన ప్రయోగ ఇట్లా చేయ దోశలు పట్టండి ఇద్దరు ఇంకిడుకో మమ్మ అనుకో సమస్త వితోణాంగేతేశానంద బ్రహ్మలోకావార్తయే అనేన వరేణస్యాం కన్యాయాం ఉత్పాదేశ్యమైన సంతత్య ద్వాదశవరాన్ ద్వాదశవరాన్ పురుషాన్ పవిత్రీకర్తం ఆత్మనశ్చ శ్రీ లక్ష్మీన ప్రీతయే సాలంకృత సైరన్యోదక కన్యాదానమహం కరిష్యే. కన్యాదానయతో పుణ్యం వర్ధత శివాః వసంతు సోమనస్నస్తు అక్షంజాయటం గాస్తు ఏకమాలిషే శాంతి పుష్టి సృష్టి చాస్తు పుణ్యాహం భవంతో భవంతో శుద్ధి భవంతో భవంతో వృద్ధిం భవంతో భవంతో శ్రేయస్సి భవంతో భవంతో అస్తు శ్రీః అస్తు శ్రీః అస్తు శ్రీః. కన్యాం కనక సంపన్న కనకాభరణైరిత దాస్యామి విష్ణువేతుభ్యం బ్రహ్మలోక జిగీషయ విశ్వంబరస్వరూప భూతః సాక్షిణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం తారణాయ వై కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుదేవతే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామ్యార్థ సిద్ధయే. మమ అనుకోండి వంశకులే జాత పాలితా వత్సరాశకం తుభ్యం విప్రమయా దత్త పుత్రపౌత్ర ప్రవర్తిని ధర్మే చ అర్థే చ కామే చ మోక్షే చ నాతి చరితవ్య నాతి చరామి నాతి చరామి అను నాతి చరామి. కన్యా పెళ్లి జరిగేటప్పుడు అబ్బాయి తరపున అమ్మాయి తరపున 3 తరాల గోత్రాలు పేర్లు అడుగుతారు. ముత్తాత, తాత, తండ్రి ఆ పేర్లు చదువుతారు సామాన్యంగా. ఇక్కడ రాముల వారి పేరు గోత్రాలు, సీతమ్మ పేరు గోత్రాలు చెప్తాను వినండి. రాముడు ఏ వంశంలో పుట్టాడు అంటే సూర్యవంశం ఇక్ష్వాకు వంశంలో పుట్టాడు. ఇక్ష్వాకు వంశ ప్రదీపాయ. రాముడి గోత్రం ఏమిటయ్యా అంటే వశిష్ఠ సగోత్రంలో జన్మించాడు. వశిష్ఠ సగోత్రోద్భవస్య. రాముడి ముత్తాత పేరు ఎవరయ్యా అంటే అజమహారాజు. అజమహారాజున ప్రపౌత్రాయ. రాముడి తాత పేరు రఘుమహారాజు. రఘుమహారాజున పౌత్రాయ. రాముడి తండ్రి పేరు దశరథ మహారాజు. దశరథ మహారాజున పుత్రాయ. సాక్షాత్తు నారాయణుడే రాముడిగా అవతరించి సీతమ్మను పెళ్లిగాడాడు. సాక్షాత్ శ్రీరామచంద్ర స్వరూప్ నారాయణ స్వరూపవరాయ కన్యాగ్నేవరాయ. కన్యా గోత్రం సంవత్సర్య. అమ్మవారి ఏ వంశంలో పుట్టారు సీతమ్మ అంటే చంద్రవంశంలో పుట్టింది. చంద్రవంశ ప్రదీపిక. అమ్మవారి గోత్రం ఏమిటయ్యా అంటే గౌతమస గోత్రం. గౌతమస గోత్రోద్భవీం. సీతమ్మ ముత్తాత పేరు స్వర్ణరోమ మహారాజు. స్వర్ణరోమ మహారాజున ప్రపౌత్రీం. సీతమ్మ తండ్రి తాత పేరు హస్వరోమ మహారాజు. హస్వరాజున పౌత్రీం. సీతమ్మ తండ్రి పేరు జనక మహారాజు. జనక మహారాజున పుత్రీం. లక్ష్మీ స్వరూపిణి వరార్తిని కన్యాం. సామాన్యంగా పూర్వకాలంలో కన్యాదానం చేసేటప్పుడు అయ్యవారు మంత్రం చెప్పి కన్యాదానం చేసుకుంటారు కాబట్టి దానికి ప్రతిఫలంగా అయ్యగారులకు
ఆ చేపించుకున్న వాళ్ళు అంటే పిల్ల తల్లిదండ్రి పిల్లగాడ తల్లిదండ్రి అయ్యా మంత్రం చదువుతున్నాడు కాబట్టి కన్యాదానం జరిగేటప్పుడు గోదానము భూదానము బంగారు దానము ఇవన్నీ ఇచ్చేవారు అనమాట. ఇప్పుడు మీరు ఇచ్చే దక్షిణలోనే అవన్నీ వస్తాయని మేము భావిస్తాం. లేదా ఇస్తావా? సాలంకృత సైరణ్యోదక కన్యాదానం తుభ్యమహం సంప్రదదే. ఇక్కడ అమ్మకు ముట్టించి అయ్యకు ముట్టించి బాధ అక్కడ పెట్టేసేయండి. సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం తుభ్యమహం సంప్రదదే పెట్టేసేయండి. నీరు పోషణ కన్యాదాన ఫలప్రాప్తిరస్తు. కన్యాదాన ఫలప్రాప్తిరస్తు. కుంకుమ పసుపు వేయండి. మాంగళ్యం మీద తాలిబొట్టు మీద కుంకుమ పసుపు అక్షంతులు పూలు పెట్టండి. మాంగళ్యమూర్తి లక్ష్మీనారాయణాభ్య నమః. హరిద్ర కుంకుమాది సకల సౌభాగ్య ద్రవ్యాన్ని సమర్పయామి. పుష్పైః పూజయామి. అర్చత ప్రాణార్చత ప్రియమేధ సోవర్చత అర్చంత పుత్రక ఉదవర్ణ దృష్ణవర్చత అర్చత ప్రాణార్చత. హరిద్ర కుంకుమాది సకల సౌభాగ్య పూవెట్టు. హరిద్ర కుంకుమాది సకల సౌభాగ్య ద్రవ్యాన్ని సకల సౌభాగ్య ద్రవ్యాన్ని సమర్పయామి. ఇద్దరికి రుమాలు కట్టుకో. ఇట్లా రుమాలు కట్టుకో. అక్షంతలు తీసుకో. అందరికి ముట్టి నమస్కారం చేయి. చాలు అందరికి ముట్టించుకొని రాపోతాడు. నువ్వు అందరికి అక్షంతలు పంచమ్మా. ఇప్పుడు పిల్లగాని తరపున పిల్ల తరపున మేనమామ నువ్వే. అంతా నమస్కారం చేసుకొని అక్షంతలు తీసుకోండి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయామి శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాం పురాం శ్రీమన్మంగళాక్షరద్భవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం వాం త్రైలోక్యకుటుంబినీం సహితాం వందే ముకుందప్రియాం సిద్ధలక్ష్మీ